హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లైక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో నేను లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి ఎంట్రీ ఇద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ సెకండ్ T20 అయ్యి మరి ఫస్ట్ మ్యాచ్లో చూసిన మరి మనలు ఏ విధంగా పర్ఫామ్ చేసిలో, ముఖ్యంగా శివన్ దూబే మరి మ్యాచ్ విన్నింగ్ నాకు ఆడిండు, అటు బ్యాట్తో కానీ ఇటు బాల్తో కానీ. కాబట్టి మరి 3 T20ల సిరీస్లో భాగంగా 1-0 ఆధిక్యంలో భారత్ అయితే ఉంది. ఇక సెకండ్ మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ హాల్కోర్ స్టేడియంలో జరగబోతుంది. ఇక్కడ యూజువల్గా చూసుకుంటే మరి పిచ్ రిపోర్ట్ వచ్చేసి మరి అక్కడ చాలా హై స్కోరింగ్ వెన్యూ అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ చూసుకుంటే చిన్న బౌండరీస్ ఉంటాయి కాబట్టి మరి పెద్ద స్కోర్ అయితే వచ్చే అవకాశం ఉంది. మొత్తం ఇక్కడ 3 మ్యాచ్లు జరిగితే ఇంటర్నేషనల్ T20s అక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 2 సార్లు గెలితే సెకండ్ బ్యాటింగ్ చేసి ఒక్కసారి గెలిచిళ్ళు. ఇక ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే మరి అక్కడ 209 ఉంది. ఆవరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 164 ఉంది. మరి క్లియర్గా కనిపిస్తుంది మనకు అక్కడ మరి టాస్ గెలిస్తే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేసేందుకు అక్కడ మొగ్గు చూపుతారు ఇద్దరు కెప్టెన్స్. ఎందుకంటే ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే మరి అక్కడ 209 ఉంది మరి ఏకంగా. కాబట్టి మరి దాంతో చెప్పొచ్చు మరి ఎంత హై స్కోరింగ్ వికెట్. కాబట్టి మరి టాస్ గిట్ట గెలితే ఫస్ట్ బ్యాటింగ్ చేద్దామని ఇద్దరు కెప్టెన్స్ అయితే చూస్తారు. ఇక టీమ్స్ విషయానికి వస్తే మరి ఫస్ట్ మనం ఆఫ్ఘనిస్తాన్ టీం చూసుకుంటే మరి అక్కడ వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లో మంచిగా రాణించాలని చెప్పుకోవచ్చు, డీసెంట్గానే రాణించాలని చెప్పుకోవచ్చు. ఇక వీళ్ళకు ప్రాబ్లం ఏంటంటే బ్యాటింగ్లోనే ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ప్లేయర్స్ మరి లో స్ట్రైక్ రేట్తోనే ఆడుతున్నారు. ఇక వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే మరి అక్కడ బౌలింగ్ అటాక్ మాత్రం మంచిగా ఉంది. అక్కడ ముజీబ్కి ఇంకొక లెగ్ స్పిన్నర్ అత్తే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. ఒక్కసారి వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మరి అక్కడ ఇబ్రహీం జద్రాన్, రెహమానలో గురుబాజ్, రమేష్ షా, అస్మతుల్లా ఒమర్ జై, నజీబుల్లా జద్రాన్, మొహమ్మద్ నబీ, కరీం జనాత్, ముజీబుర్ రెహమాన్, ఖైస్ అహ్మద్, ఫజలక్ ఫరూక్ అండ్ నవూల్ ఉల్లాకు. అక్కడ గుల్బదీన్ నయీం ప్లేస్లో మరి అక్కడ ఖైస్ అహ్మద్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే. ఇంకా మరోవైపు మన టీంలో చూసుకుంటే మరి మన టీంలో కూడా చేంజెస్ అయితే చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అటు విరాట్ కోహ్లీ వస్తాడు కాబట్టి మరి అక్కడ మరి విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తాడా లేదంటే నెంబర్ 3లో ఆడతాడనేది ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఒకవేళ ఇటు ఓపెనింగ్ చేస్తే మాత్రం అక్కడ తిలక్ వర్మ నెంబర్ 3లో కంటిన్యూ అవుతాడు, లేదంటే నెంబర్ 3లో విరాట్ కోహ్లీ ఆడితే గిట్ట మరి అక్కడ ఎస్ఎస్ జైస్వాల్కి ఓపెనింగ్లో ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒక్కోసారి ఫైనల్గా తుది జట్టు ఒకసారి మనం చూసుకుంటే మరి అక్కడ రోహిత్ శర్మ, శుభన్ గిలార్, జైస్వాల్, నెంబర్ 3లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో శివన్ దుబే, నెంబర్ 5లో జితేష్ శర్మ యాజ్ ఏ వికెట్ కీపర్, నెంబర్ 6లో రింకు సింగ్, నెంబర్ 7లో అక్షర్ పటేల్, నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో హర్షదీప్ సింగ్ అండ్ నెంబర్ 11లో ముఖేష్ కుమార్. ఓవరాల్లో చూసుకుంటే చాలా మంచిగా ఉంది కాంబినేషన్. అక్కడ మరి విరాట్ కోహ్లీ మరి నెంబర్ 3లో ఆడతారా లేదంటే ఓపెనింగ్ చేస్తారా అనేది అక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ గిట్ట ఓపెనింగ్ చేస్తే మాత్రం తిలక్ వర్మ నెంబర్ 3లో కంటిన్యూ అవుతాడు. ఇక నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్ కూడా కంటిన్యూ అవుతాడు. అండ్ రవి బిష్ణోయ్ ప్లేస్ మరి అక్కడ కుల్దీప్ యాదవ్ వచ్చే అవకాశం ఉంది. ఇక పేస్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మరి ఇద్దరైతే కంటిన్యూ అవుతారు. వాళ్ళకి తోడుగా శుభమ్ దుబే కూడా బౌలింగ్ చేస్తాడు. ఓవరాల్ చూసుకుంటే మరి పేస్ డిపార్ట్మెంట్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. చూడాలి మరి అక్కడ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ దగ్గర నుంచి భారీ నాక్స్ అత్త మాత్రం చాలా మరి పండుగ పూట మరి ఫ్యాన్స్కి మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. కాబట్టి మరి వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఒక పెద్ద నాక్స్ అత్త ఇత చాలా బెటర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మరి మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.